హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రశూస్ ప్రపంచం. సో ఈ వ్లాగ్ ఏంటి అంటే, ఆన్ ద అకేషన్ ఆఫ్ శ్రీరామనవమి మేమంతా కలిసి మా మమ్మీ వాళ్ళ ఊరు వెళ్ళాము. యాక్చువల్గా అమ్మమ్మ వాళ్ళ సైడ్ అందరూ తెలంగాణలో సెటిల్ అయిపోయారు. చాలా ఇయర్స్ బ్యాక్ వాళ్ళ ఇనీషియల్ డేస్లో ఈ ఊర్లో ఉండేవాళ్ళట. సో మెయిన్ రూట్స్ ఇక్కడే కాబట్టి అందరూ ఇక్కడే ఎక్కువ గ్యాదరింగ్స్ అవుతూ ఉంటారు. అండ్ ఇట్లాంటి ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు అందరూ ఈ ఊరికే వస్తుంటారు, ఈ ఊరు వాళ్ళంతా. అలా ఏమైనా ఈవెంట్స్ చేసినప్పుడు అమ్మ ఎప్పుడు మిస్ అవుతూ ఉండేది. సో ఆఫ్టర్ 25 years తర్వాత ఇప్పుడే మమ్మీ మళ్ళీ ఊరికి రావడం శ్రీరామనవమికి. సో షీ ఈజ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దట్. అండ్ మేము కూడా చాలా ఎక్సైట్ అయ్యాము అమ్మతో పాటు ఆ ఊరు వెళ్ళడం. మా మమ్మీ అయితే అస్సలు తెలియని యాంగిల్ చూసే మమ్మీలో మీరు కూడా చూస్తారు. సో ఇదే అన్నమాట అమ్మ వాళ్ళ ఊరు, గుడిపాడు, ఏఎస్పేట దగ్గర ఉంటుంది. సో లుక్ ఎట్ హర్ ఫేస్, షీ ఈజ్ గ్లోయింగ్. అండ్ ఏం చూసినా కూడా చంద్రముఖి లాగా మాట్లాడుతోంది. ఇదే మా ఇల్లు, ఇదే మా వీధి, ఇదే మా స్కూలు అనుకుంటూ. నాకైతే భలే అనిపించింది, చిన్నపిల్లలాగా అంత సంబరపడిపోతోంది. సో ఇంకా కొంతసేపట్లో మేము శ్రీరామనవమి ఈవెంట్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. యాక్చువల్గా చాలా లేట్ అయింది, మేము కొన్ని ఇష్యూస్ వల్ల లేట్గా బయలుదేరాం. అప్పటికే కళ్యాణం అయిపోయింది. ఎనీవేస్ వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ సర్కిల్ అంతా అక్కడే ఉంది కదా. సో అందరూ వచ్చి పలకరిస్తున్నారు, గుర్తుపట్టి పలకరిస్తున్నారు. 20 years తర్వాత ఊరు వచ్చినా కూడా మమ్మీ అసలు అందరినీ ఆవిడ గుర్తుపట్టడం, ఆమెను వేరే వాళ్ళు వచ్చి గుర్తుపట్టి మరీ పలకరించడం చాలా బాగా అనిపించింది. సో ఆ ఉత్సవమూర్తులకే కళ్యాణం జరిపించారు అక్కడ. సో ఇది మా అమ్మ వాళ్ళ ఊరి రామాలయం. ఆ రామాలయం ఎదురుగా ఉండే 4 కాళ్ల మండపంలో కళ్యాణం చేస్తారట ప్రతి ఇయర్. మా మమ్మీ కూడా పెళ్లి కాకముందు చూసిందట. పెళ్ళి అయ్యాక ఇదే ఫస్ట్ టైం అంట రాముల వారి కళ్యాణం చూడటం. ఈయన గర్భగుడిలో మూల విరాట్ అనమాట. సో దాని తర్వాత భోజనాలు అయ్యాయి. ఆ తర్వాత పక్కనే ఉన్న స్కూల్కి వెళ్ళాం. అది మా మమ్మీ చదువుకున్న స్కూల్ అట. 20 years ముందు అసలు ఇలా లేదంట, చాలా మారిపోయింది అని చెప్పి అంతా చూసుకుంటూ ఉంది. అప్పట్లో ఆ ఫ్రంట్ బిల్డింగ్ ఒక్కటే ఉండేదట, ఇటు సైడ్ బిల్డింగ్ ఇవేం లేవంట అప్పట్లో. ఈ పెయింట్స్ అన్నీ కూడా రీసెంట్గా వేశారంట. సో తన క్లాస్ రూమ్ ఎక్కడుందో అని వెతుక్కుంటూ వెళ్తోంది. ఈ స్కూల్ మారిపోయింది అది ఇది అని చెప్పి అందరూ పక్కన మా మామయ్య వాళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ ముందుకు వెళ్ళింది. అక్కడికి వెళ్తే మాకు కొంతమంది గెస్ట్లు తగిలారు. వాళ్ళతో జర్నీ ఇంకో లెవెల్ అసలు. అదిగో కనిపిస్తున్నారా కొంతమంది పిల్లలు, వాళ్ళు ఈ స్కూల్ పిల్లలట. మా మమ్మీ వాళ్ళకి సూపర్ 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 సీనియర్ అసలు. సో వాళ్ళ మధ్య ఇంటరాక్షన్ అయితే భలే కామెడీగా ఉండింది. మా మమ్మీ కూడా ఈ స్కూల్లోనే చదివింది అంటే నమ్మలేకపోయారు అసలు ఆ పిల్లలంతా. లాస్ట్కి ఎట్టగాయలకు నమ్మించుకునింది వాళ్ళని. సో వాళ్ళతో కొంచెం మంచిగా మాట్లాడుతూ వాళ్ళు ఏ క్లాస్ అది ఇది అంటే కనుక్కునింది. ఆ పిల్లలు ఇంకా మమ్మీని ఫాలో అవుతూ వచ్చేసారు. వాళ్ళ సూపర్ సీనియర్ అనగానే అక్కడ ఇదైపోయారు పిల్లలంతా. అందరూ మమ్మీ వెనకలే వచ్చారు, చాలా దూరం వచ్చారండి అలాగా పిల్లలు ఆ ఎండలో. మాకే అసలు తిరగలేకపోయాను. ఇంకా మమ్మీ తిరుగుతూ ఉంటే ఆవిడ వెనకాల నేను తిరుగుతూ ఉన్నాను. ఆ ఎండ తట్టుకోలేకపోయాము అసలు మేము. అలాంటిది ఆ పిల్లలు ఎలా తిరిగారో ఏంటో అండి అసలు. కానీ చాలా బాగా ప్రేమ చూపించారండి మమ్మీకి. వాళ్ళ సూపర్ సీనియర్ అనగానే ఇంకా అన్నీ కనుక్కోవడం, మమ్మీతోనే ఉండటం బాగా అనిపించింది. సో ఇదే మమ్మీ వాళ్ళ క్లాస్ రూమ్ అట. ఇప్పుడు అంతా కొత్తగా అంతా ఏవేవో అంటించేశారు, పెయింటింగ్స్ అన్నీ వేసి. అప్పట్లో జస్ట్ బిల్డింగ్ ఒకటే ఉండేదట. సో అక్కడేం జరుగుతుందంటే ఆ పిల్లలు బ్యాక్ టు బ్యాక్ క్వశ్చన్స్ వేస్తూనే ఉన్నారు. దానికి మా అమ్మ మురిసిపోతూ ఆన్సర్ చేస్తూనే ఉంది. ఆ ఊర్లో చదువుకొని ఆమె టీచర్ అయింది అని అంటే వాళ్ళకు ఒక మినీ మోటివేషన్ అయిందనమాట. సో ఇదేంటి అంటే మా మమ్మీ గుర్తుపడతాయో లేదో అనుకుని, ఏ తాత బాగున్నారా అంటే ఆయన మా తాతగారి పేరు చెప్పి మరి నువ్వు పలానా రత్నయ్య గారి అమ్మాయి కదా అని చెప్పి గుర్తుపెట్టారు. దానికి మా మమ్మీ తెగ సంబరపడిపోయింది అసలు. ఆయన పాటికి ఆయన వెళ్తూ కూడా సడన్గా అడగగానే గుర్తుపెట్టేశారు. సో ఆయనతో కొంచెంసేపు మాట్లాడి ఇక వచ్చేసాము. సో ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంతకు ముందు ఉండే ఇంటి దగ్గరికి వెళ్తున్నాం. అఫ్కోర్స్ ఇప్పుడు ఆ ఇల్లు లేదనుకోండి, బట్ స్టిల్ అక్కడ మా రిలేటివ్సే వేరే ఇల్లు కట్టుకున్నారు వాళ్ళది. సో అక్కడికి వెళ్తున్నాము.
అక్కడికి కూడా చూసారా ఆ పిల్లలు ఎలా ఫాలో అవుతున్నారో. నేను చెప్పాను కదా వాళ్ళు చాలా దూరం ఫాలో అయ్యారని. ఇంటి దాకా వచ్చేసారు. చాలాసేపు బయట వెయిట్ చేశారు. అమ్మ ఇంట్లోకి వెళ్ళి మా రిలేటివ్స్ అందరినీ పలకరించి కొంతసేపు అక్కడే కూర్చుంది. ఎండలో తిరిగి తిరిగి కొంతసేపు అలా ఏసీలో కూర్చుంది. ఆ పిల్లలు మాత్రం బయట వెయిట్ చేస్తూ ఉన్నారు మమ్మీ కోసం. చాలా బాగా అనిపించింది ఆ పిల్లల అభిమానాన్ని చూస్తే. ఇక్కడ మా మమ్మీ డాడీ ఇద్దరు కలిసి చెప్తున్నారు ఇక్కడ ఊర్లలో ఎవరెవరు ఉండేవాళ్ళు, మా రిలేటివ్స్ అంతా ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు అని. సో ఇది మా మమ్మీ యూజ్ చేసిన హ్యాండ్ పంప్ అట. వాళ్ళు అంటే ఊర్లలో జనరల్గా ఎప్పుడు బిందెల్లో నీళ్లు పట్టుకుని వెళ్ళేవాళ్ళు కదా. సో మా మమ్మీ ఇక్కడ నుంచి పట్టుకెళ్ళేదట వాళ్ళ ఇంటికి. ఆఫ్టర్ 25 years ఇప్పుడు మళ్ళీ ఆ పంప్ కొడుతోందట. ఆ పిల్లలేమో మమ్మీ కొట్టిన వాటర్ కోసం కొట్టుకున్నారు అక్కడ కొంతసేపు. సో ఇవే మమ్మీ వాళ్ళ ఇంటి ముందే ఇలా పొలాలన్నీ ఉండేవట. అదే చెప్తూ ఉంది. అమ్మ వాళ్ళ పొలం అవన్నీ అటు వెనకలకు ఉండేవట. ఆ మెమరీస్ అన్నీ షేర్ చేసుకుంటూ ఉంది. యాక్చువల్లీ ఇప్పటికీ ఉంది. దాన్ని కౌలుకి ఇచ్చారట మా తాతయ్య వాళ్ళు. సో ఇంకా అక్కడి నుంచి మమ్మీ వాళ్ళ ఇంటి సైడ్ వెళ్తున్నాము. మమ్మీకి పెళ్లి కాకముందు తాతయ్య వాళ్ళు బర్రెల్ని కోళ్ళని అన్నిటిని పెంచేవాళ్ళట పొలంతో పాటు. సో వాటన్నిటిని అక్కడే పెట్టేవాళ్ళట మా తాతయ్య. చాలా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు, మనుషులతో మాట్లాడినట్టు వాటితో మాట్లాడేవాళ్ళు అంటున్నాడు డాడీ. సో కొంతసేపు ఇంట్లో ఉండేసి చల్లబడ్డాక మమ్మీ వాళ్ళ పొలం సైడ్ వెళ్ళాము. మా మామయ్య వాళ్ళు, అత్త వాళ్ళు, మమ్మీ డాడీ, అమ్మమ్మ అండ్ మా కజిన్, నేను, మా హస్బెండ్ అందరూ కలిసి అక్కడికి మా అమ్మమ్మ వాళ్ళ పొలం సైడ్ వెళ్ళాము. సో ఇదేనమాట మా అమ్మమ్మ వాళ్ళ పొలం. మా మమ్మీ అక్కడికి వెళ్ళి కూడా ఇంకొన్ని మెమరీస్ నెమరేసుకునింది. సో అక్కడ ఆ పొలంలో అంతా మా తాత వాళ్ళు ఏం చేసేవాళ్ళు, అమ్మమ్మ ఏం చేసేది, చాలా ఇయర్స్ అయిపోయింది కదా వాళ్ళకి, టచ్ పోయి ఉంటుంది. బట్ అన్నీ మళ్ళీ పొలం చూసేటప్పటికి పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేసాయి వాళ్ళకి. మాకేమో కొత్త, చెప్పులు ఎక్కడ జారుతాయో అని చెప్పి అడుగులు అడుగు వేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాం. మా మమ్మీ, అమ్మమ్మ, మామయ్య వాళ్ళు వీళ్ళేమో గబగబా వెళ్ళిపోతున్నారు. ఇంకా మెల్లగా నేను నడుచుకుంటూ వెళ్ళాను అక్కడికి. తీరా చూస్తే అక్కడ మమ్మీ ఏదో పొనగంటాకు కనిపించిందంట, అది కోసుకుని వచ్చింది. అండ్ మా పొలంలో వడ్లు కదా, సో కొన్ని అవి కూడా కోసుకొని వచ్చాము మేము. మా మామయ్య వాళ్ళు, అత్త వాళ్ళు కూడా పొలంలోకి దిగి చాలా ఏళ్ళు అయిపోయింది కదా. సో వాళ్ళు కూడా పొలంలోకి దిగి కొన్ని ఒడ్లు కోసారనమాట. అందరూ అలాగా కలిసి వాళ్ళ ఓన్ పొలంలో తిరుగుతూ చక్కగా మెమరీస్ అన్నీ నెమరు వేసుకుంటూ నాకు చాలా బాగా అనిపించింది. ఐఎమ్ సో హ్యాపీ ఆన్ దట్ డే. సో ఇవే అనమాట మా అమ్మమ్మ వాళ్ళ పొలంలో ఒడ్లు. అవి కోసుకుని ఇక బ్యాక్ వెళ్ళిపోయాము. నేచర్కి ఇంత దగ్గరగా ఉంటే ఎంత బాగుంటుందో కదా అండి. నాకైతే ఆ ఒక్కరోజు ఎంత రిఫ్రెషింగ్గా అనిపించిందో. మా మమ్మీని చూస్తే అసలు చాలా హ్యాపీ అనిపించింది. అంత చిన్నపిల్లల అంత ఎంజాయ్ చేయటం ఇన్ని ఇయర్స్లో ఎప్పుడూ చూడలేదు మమ్మీని అలా. తనకున్న రెస్పాన్సిబిలిటీస్, తన ఏజ్ అన్నీ పక్కన పెట్టి ఒక చిన్న పిల్లలాగా అటు ఇటు తిరుగుతూ అందరినీ పలకరిస్తూ తన మెమరీస్ అన్నిటినీ మెమరైజ్ చేసుకుంటూ అసలు నాకు ఎంత బాగా అనిపించిందో మమ్మీని అలా చూస్తే. ఇంకా ప్రతి ఇయర్ వద్దామమ్మా ఇక్కడికి, ప్రతి శ్రీరామనవమికి వద్దాము, ఇంకా నువ్వు ఈ ఊరిని మిస్ అవ్వడం అనేది జరగకూడదు అని చెప్పాను. నిజంగా ఎంత బాగా అనిపిస్తుందో కదా అండి. అసలు మన పేరెంట్స్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ పక్కన పెట్టి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఫుల్గా అనుభవిస్తూ ఉంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి ఆ రోజు మమ్మీని చూస్తే. తన మెమరీస్ అన్నీ నెమరు వేసుకుంటూ నిజంగా ఈ యాంగిల్ ఆఫ్ మా మమ్మీని ఎప్పుడు చూడలేదు నేను. ఎప్పుడు రెస్పాన్సిబిలిటీస్తో నిండిపోయిన మమ్మీనే చూశాను. ఇంత చిన్నపిల్లలాగా హ్యాపీగా ఎంజాయ్ చేసే మమ్మీని ఎప్పుడు చూడలేదు నేను. చాలా హ్యాపీ అనిపించిందండి నాకైతే ఆ రోజు. అండ్ లాస్ట్గా ఫైనల్ టచ్గా మమ్మీ వాళ్ళ ఊరు చెరువుని చూసి వెళ్దామని అటు వెళ్ళాము. అది చూడండి ఎలా చూపిస్తుందో. ప్రతిదీ చెప్పా కదా చంద్రముఖిలాగా మా ఊరు చెరువు, మా ఊరు స్కూలు అంటూ చూపిస్తుందని, అలాగే చూపిస్తుంది. ఇక వాళ్ళ ఊరికి బై బై చెప్పేసి ఇక బ్యాక్ వచ్చేసాము మేము. సో ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఈ వీడియో చూసి బాగా ఎంజాయ్ చేశారు అండ్ మీరు కూడా ఒక ఊరు ఎక్స్పీరియన్స్ పొందుంటారు అని అనుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే బెల్ రింగ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండి. బై బాయ్.